శ్రీరాముణ్ణి ఎదుర్కొనే సూచనలు ఇమ్మని రావణుడు మంత్రులను అడుగుట. మంత్రమూలం హి విజయం ప్రాహుర్యాని మనస్వినః తస్మాద్వై రోచయే మంత్రం రామం ప్రతి మహాబలాః. రావణుడు మంత్రులతో ఇలా అంటున్నాడు సభలో. మంత్రుల యొక్క సూచనలే విజయానికి మూలమైనవి. అలా ప్రజ్ఞావంతులైన పెద్దలు చెబుతారు. కాబట్టి ఆ రాముణ్ణి జయించటానికి తగిన సూచనలను తెలపండి. తస్మాత్ సుమంత్రితం సాధు భవంతో మతిమత్తమాః కార్యం సంప్రతిపద్యంతాం ఏతత్ కృత్యం మతం మమాః. మంత్రులారా, మీరందరూ ప్రజ్ఞావంతులు కాబట్టి మీరు బాగా ఆలోచించి ఒక నిర్ణయం చేయండి. మీరంతా ఏకాభిప్రాయంతో చేసే నిర్ణయాన్ని నేను అనుసరిస్తాను. తరిష్యతి చ సువ్యక్తం రాఘవః సాగరం సుఖం తరసాయుక్త రూపేణ సానుజః సబలానుగః సముద్రముచ్ఛోషయతి వీర్యేన అన్యత్ కరోతి వా. యుక్తియుక్తంగా సాహసాన్ని చూపి ఆ రాముడు సముద్రాన్ని అవలీలగా దాటగలడు. అతడు తన పరాక్రమం చేత తమ్మునితో తన బలంతో కలిసి సముద్ర జలాలను ఇంకింపజేయగలడు, లేదా మరొక విధంగానూ చేయగలడు. అస్మన్నేవం గతే కార్యే విరుద్ధే వానరైః సహా ఇతం పురే చ సైన్యే చ సర్వం సమంత్రేతాం మమ. ఇలాంటి పరిస్థితిలో ఆ వానరులను ఎదుర్కొనటానికి మన లంకా నగరాన్ని సైన్యాన్ని కాపాడుకోవటానికి తగిన సూచనలు ఇవ్వండి.